Now we are going to explain the marginal costing. Marginal cost is the variable cost comprising prime cost and other variable overheads. అంటే చరవ్యయాల సముదాయాన్ని మనం మార్జినల్ వ్యయము అంటాం. Costs are mainly divided into two types, fixed cost and variable cost. స్థిర వ్యయము, చర వ్యయము. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్. ఉత్పత్తి పరిమాణం తగ్గినా పెరిగినా మనకి ఈ యొక్క స్థిర వ్యయాల్లో కనుక మార్పు లేనట్లయితే అట్లాంటి వ్యయాన్ని మనం స్థిర వ్యయం అంటాం. ఉత్పత్తి పరిమాణం పెరిగినా తగ్గినా సరే వ్యయాల్లో కనుక మార్పు లేకపోయినట్టయితే వాటిని స్థిర వ్యయాలు అంటాం. అట్లా కాకుండా పరిమాణాన్ని బట్టి వ్యయాల్లో కనుక మార్పులు వచ్చినట్లయితే వాటిని మనం చర వ్యయాలు అంటాం. వేరియబుల్ కాస్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక ప్రోడక్ట్ని మనకి ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి 1 కేజీ రా మెటీరియల్ అవసరం అవుతుంది అనుకోండి. మనం అలాగే 100 యూనిట్లు ఉత్పత్తి చేయడానికి మనకి 100 కేజీల రా మెటీరియల్ అవసరం అవుతుంది. ఆ యూనిట్లు మనం ఉత్పత్తి చేయాలన్నట్టయితే 2000 కేజీల రా మెటీరియల్ అవసరం అవుతుంది. అంటే మనకి పరిమాణాన్ని బట్టి మనకి రా మెటీరియల్ పరిమాణం మారుతూ ఉంటుంది అనమాట. మార్పులను బట్టి వ్యయాల్లో మార్పులు సంభవించినట్లయితే అట్లాంటి వ్యయాల్ని చర వ్యయాలు అంటాం. మొత్తం చర వ్యయాల సముదాయాన్నే మార్జినల్ వ్యయం అంటాం. ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ గురించి తెలుసుకునే ముందు దాని డెఫినేషన్ ఏంటో చెప్తాను చూడండి. ఒక అదనపు యూనిట్ని తయారు చేయనప్పుడు మొత్తం వ్యయంలో ఎంత పెరుగుతుంది లేదా మొత్తం వ్యయంలో ఎంత తగ్గుతుందో తెలుసుకోవడాన్ని మనం మార్జినల్ కాస్టింగ్గా భావించవచ్చు. మరో విధంగా చెప్పాలంటే స్థిర చర వ్యయాల మధ్య భేదాన్ని పాటిస్తూ ఉత్పత్తి పరిమాణంలో లేదా తరహాలో మార్పులు ఏర్పడినప్పుడు వ్యయాల్లో మార్పులు మరియు లాభంపై వాటి యొక్క ప్రభావాన్ని కనుక్కోవడాన్ని మార్జినల్ కాస్టింగ్ అంటాం. మార్జినల్ కాస్ట్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ అండర్ ది అమౌంట్ ఎట్ ఎనీ గివెన్ వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ బై విచ్ అగ్రిగేట్ కాస్ట్ ఆర్ చేంజ్డ్ ఇఫ్ ది వాల్యూమ్ ఆఫ్ అవుట్పుట్ ఈస్ ఇంక్రీజ్డ్ ఆర్ డిక్రీజ్డ్ బై 1 యూనిట్. ఇప్పుడు మనం మార్జినల్ కాస్టింగ్లో ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అంటే సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్. మనం ఏదైనా ఒక వస్తువు యొక్క అమ్మకపు ధర లేదా అమ్మకాలను తీసుకున్నట్టయితే అందులో ఈ 3 ఎలిమెంట్స్ ఇంక్లూడ్ అయిపోయి ఉంటాయి. ఇప్పుడు కూడా మర్చిపోకండి, ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్, ప్రాఫిట్, స్థిర వ్యయము, చర వ్యయము, ఈ రెండింటినీ కలిపి మొత్తం వ్యయం అంటాం. స్థిర వ్యయం అంటే కనుక ఎప్పుడు కూడా స్థిరంగా మారకుండా ఉంటుంది అనమాట. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్. వేరియబుల్ కాస్ట్ ఎప్పుడు కూడా మనకి మారుతూ ఉంటుంది అనమాట. స్థిరంగా కాన్స్టెంట్గా ఉండకుండా ఉత్పత్తి పరిమాణాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది అనమాట. ఈ 2 వ్యయాల్ని కలిపి టోటల్ కాస్ట్ లేదా మొత్తం వ్యయం అంటాం. ఆ మొత్తం వ్యయం మీద మనం ఎంతో కొంత లాభం వేసుకుంటే కానీ ఈ యొక్క వ్యాపారస్తులు సరుకుని బయట వారికి అమ్మడం జరగదు. ఈ యొక్క ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ వేరియబుల్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ అవుతాయి. ఎప్పుడు కూడా సేల్స్ ఇన్క్లూడ్స్ ఫిక్స్డ్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్. ఇప్పుడు ఈ సేల్స్లోంచి ఈ వేరియబుల్ కాస్ట్ని లెస్ చేసామనుకోండి, సేల్స్లోంచి ఈ వేరియబుల్ కాస్ట్ అమ్మకాల్లోంచి చరవ్యయం తీసేస్తే ఆ మిగిలేవి ఎవరు మిగులుతాయి? ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్, స్థిర వ్యయము, లాభం మిగులుతాయి. అప్పుడు మనకి సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ ఈక్వల్ టు కంట్రిబ్యూషన్. ది డిఫరెన్స్ బిట్వీన్ సేల్స్ అండ్ కంట్రిబ్యూషన్ ఈజ్ వేరియబుల్ కాస్ట్ ఈజ్ నోన్ యాజ్ కంట్రిబ్యూషన్. కంట్రిబ్యూషన్ అంటే అమ్మకాలకు చర వ్యయాలకు మధ్య గల వ్యత్యాసాన్ని మనం ఏమని పిలుస్తామంటే కాంట్రిబ్యూషన్ లేదా మిగిలిని పిలుస్తాం. ఈ కాంట్రిబ్యూషన్ కావాలంటే అనదర్ ఫార్ములా ఏంటంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, స్థిర వ్యయము ప్లస్ లాభం. కాంట్రిబ్యూషన్కి మనకి ఏంటంటే 2 ఫార్ములాస్. ఫస్ట్ వన్ ఏంటంటే సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, అమ్మకాలు మైనస్ చర వ్యయము, లేదా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్, స్థిర వ్యయము ప్లస్ లాభం. ఇప్పుడు ఫస్ట్ వన్ అంటే ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో, లాభ పరిమాణ నిష్పత్తి అంటాం. తెలుగులో సింపుల్గా పివి రేషియో అంటారు. అంటే ఇక పరిమాణాన్ని బట్టి లాభంలో వచ్చే మార్పులు తెలియజేసే రేషియోని ఏమంటారంటే లాభ పరిమాణ నిష్పత్తి. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పర్సంటేజ్. దీన్ని ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా శాతంలోనే మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట.
ఈ పీవీ రేషియోకి మనకి అనేక ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ఆ ఫార్ములాస్ గురించి తెలుసుకుందాం. మనం ఎప్పుడు కూడా మనకి అక్కడ ఇచ్చిన ప్రాబ్లం బట్టి మనం ఫార్ములా వేయాలి, అంతేగాని మనకు వచ్చిన ఫార్ములాని అక్కడ మనం ఇంప్లిమెంట్ చేయలేం. ఫస్ట్ వన్ ఏంటంటే పీవీ రేషియో, ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ బై సేల్స్ ఇంటూ 100. లెక్కలో సేల్స్ వేరియబుల్ కాస్ట్ ఇచ్చాడు అనుకోండి, అమ్మకాలు చరమం ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఈ ఫార్ములా వేసుకుంటాం. ఎలా వేస్తామంటే అమ్మకాలు మైనస్ చరవేము బై అమ్మకాలు ఇంటూ 100. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనకి సేల్స్ 1,00,000 ఇచ్చాడు అనుకోండి, వేరియబుల్ కాస్ట్ 50,000 ఇచ్చాడు అనుకోండి, 1,00,000 మైనస్ 50,000 బై 1,00,000 ఇంటూ 100. దాన్ని సింప్లిఫై చేస్తే మనకి 50% వస్తుంది. అది మనకి ప్రాఫిట్ వాల్యూమ్ రేషియో అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి మనకి ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్, సేల్స్ ఇచ్చాడు అనుకోండి, స్థిర వ్యయము, లాభము, అమ్మకాలు ఇచ్చినప్పుడు మనం చేస్తామంటే ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై సేల్స్ ఇంటూ 100. ఆ ఫార్ములా వేసుకుంటాం అనమాట. స్థిర వ్యయము ప్లస్ లాభము బై అమ్మకాలు ఇంటూ 100. ఒక్కొక్కసారి మనకి లెక్కలో కాంట్రిబ్యూషన్ ఇస్తారు. కాంట్రిబ్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ కావచ్చు, లేదా ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ కావచ్చు. సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్ అన్నా, ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ అన్నా దాన్ని కాంట్రిబ్యూషన్ లేదా మిగిలి అంటాం. కాంట్రిబ్యూషన్ బై సేల్స్ ఇంటూ 100 అంటే కాంట్రిబ్యూషన్ బై లేదా మిగులు బై అమ్మకాలు ఇంటూ 100. ఇప్పుడు మనకి లెక్కలో కాంట్రిబ్యూషన్, సేల్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాను యూజ్ చేయాలి. నెక్స్ట్ లెక్కలో మనకి ఒక్కొక్కసారి ఏంటంటే 2 years ప్రాఫిట్స్, 2 years సేల్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా 2020లో మనకి ప్రాఫిట్ 10,000, అలాగే 2021లో ప్రాఫిట్ 15,000 ఇచ్చాడు అనుకోండి. అట్లాగే సేల్స్ కూడా 2020లో ఏమో 1,00,000, 2021లో మనకి 1,50,000 ఇచ్చాడు అనుకోండి. ప్రాఫిట్లో డిఫరెన్స్ ఎంత ఉంది? 10,000కి 15,000కి డిఫరెన్స్ 5,000. అట్లాగే సేల్స్లో డిఫరెన్స్ ఎంత ఉంది? 1,00,000కి 1,50,000కి డిఫరెన్స్ మనకి 50,000 అవుతుంది. అప్పుడు మనం ఎంత ఉంటే ఆ రెండింటికి వ్యత్యాసాన్ని తీసుకోవాలి. చేంజ్ ఇన్ ప్రాఫిట్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. ప్రాఫిట్లో తేడా ఎంత ఉంది? 5,000. సేల్స్లో తేడా 50,000 ఇంటూ 100 వేసి దాన్ని సింప్లిఫై చేస్తే పర్సంటేజ్ వస్తుంది. లాభాల్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ 100. ఇది ఎప్పుడు వేయాలంటే మనకి 2 years ప్రాఫిట్స్, 2 years సేల్స్ ఇస్తాడు. అప్పుడు ఆ డిఫరెన్స్ తీసుకుని అప్పుడు మనం ఎంత ఉంటే కాంట్రిబ్యూషన్లో లాభాల్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ 100 అప్పుడు ఆ ఫార్ములా యూజ్ చేస్తాం. నెక్స్ట్ పీవీ రేషియో ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాంట్రిబ్యూషన్ బై చేంజ్ ఇన్ సేల్స్ ఇంటూ 100. అట్లాగే 2 yearsకి 2 కాంట్రిబ్యూషన్లు, 2 సేల్స్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు కాంట్రిబ్యూషన్లో మార్పు బై అమ్మకాల్లో మార్పు ఇంటూ 100. అప్పుడు ఆ సూత్రం వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ బ్రేక్ ఈవెన్ పాయింట్ ద్వారా కూడా మనం పీవీ రేషియో కనుక్కోవచ్చు. ఎలాగంటే ఇక్కడ మనకు బ్రేక్ ఈవెన్ పాయింట్ వాల్యూ ఇస్తాడు, ఫిక్స్డ్ కాస్ట్ ఇస్తాడు. అప్పుడు దాన్ని మనం పీవీ రేషియో ఎక్స్ అనుకుంటే మనకి ఏమవుతుందంటే దాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ యొక్క పీవీ రేషియో మనకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్, లాభ నష్ట రహిత బిందువు లేదా సమఖండన బిందువు లేదా సమతౌల్య పరిచ్ఛేద బిందువు అంటాం. లాభ నష్ట రహిత బిందువు, సమఖండన బిందువు లేదా సమతౌల్య పరిచ్ఛేద బిందువు అంటాం. అది తెలుగులో. ఇంగ్లీష్లో అయితే కనుక బ్రేక్ ఈవెన్ పాయింట్. ఇట్ ఈస్ ఎ పాయింట్ వేర్ టోటల్ సేల్స్ ఆర్ ఈక్వల్ టు టోటల్ కాస్ట్. మొత్తం అమ్మకాలు మొత్తం వ్యయాలకు సమానమైన బిందువుని ఏమంటారంటే మనం బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటాం. ఇక్కడ మనకి లాభం ఉండదు, నష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్గా మనకి ఒక వస్తువును తయారు చేయడానికి మొత్తం వ్యయం 100 రూపాయలు అయింది అనుకోండి, దాన్ని మనం 100 రూపాయలకే సేల్ చేసామనుకోండి, మనకి కాస్ట్ 100 రూపీస్ అయింది. దాన్ని సేల్ చేయడం కూడా 100కే సేల్ చేసాం. అప్పుడు మనకి ప్రాఫిట్ ఉండదు, లాస్ ఉండదు. అట్లాంటి పాయింట్ లేదా అట్లాంటి బిందువుని ఏమంటారంటే మనం ఈ యొక్క బ్రేక్ ఈవెన్ పాయింట్ లేదా లాభ నష్ట రహిత బిందువు లేదా సమఖండన బిందువు లేదా సమతౌల్య పరిచ్ఛేద బిందువు అంటాం. ఇంగ్లీష్లో అయితే కనుక ఒకే ఒకటి బ్రేక్ ఈవెన్ పాయింట్. సింపుల్గా దీన్ని బిఈపి అంటాం. దీన్ని కనుక్కోవాలంటే మనకి ఫార్ములా చూద్దాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫార్ములా ఫిక్స్డ్ కాస్ట్ ఇంటూ సేల్స్, సేల్స్ మైనస్ వేరియబుల్ కాస్ట్, స్థిర వ్యయము ఇంటూ అమ్మకాలు, స్థిర వ్యయము ఇంటూ అమ్మకాలు బై అమ్మకాలు మైనస్ స్థిర వ్యయము ఇంటూ అమ్మకాలు బై అమ్మకాలు మైనస్ స్థిర వ్యయం. ఆ ఫార్ములా ద్వారా కనుక్కోవచ్చు. లేదా ఫిక్స్డ్ కాస్ట్ బై పీవీ రేషియో, స్థిర వ్యయము బై పీవీ నిష్పత్తి. పీవీ నిష్పత్తి మనం పైన కనుక్కుంటాం కదా, ఆ నిష్పత్తిని వేసుకుని దాన్ని సింప్లిఫై చేసుకుంటే మనకి అట్లా కూడా మనకి ఈ యొక్క సమతౌల్య పరిచ్ఛేద బిందువు లేదా బిఈపి వాల్యూ వస్తుంది అనమాట.
బిఈపి ఇన్ యూనిట్స్లో కావాలనుకోండి, ఫిక్స్డ్ కాస్ట్ బై సెల్లింగ్ ప్రైస్ పర్ యూనిట్ మైనస్ వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్. వేరియబుల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే ఏంటి, మనకి ఇక్కడ స్థిర వ్యయం ఫర్ ఎగ్జాంపుల్గా ఫిక్స్డ్ కాస్ట్ 30,000 ఉందనుకోండి, యూనిట్ ఒక్కటికి మనకి సెల్లింగ్ ప్రైస్ 15 ఇచ్చాడు అనుకోండి, వేరియబుల్ కాస్ట్ మనకి యూనిట్ ఒక్కటికి 10 రూపీస్ అనుకోండి, 30,000 బై 15 మైనస్ 10 30,000 బై 15 మైనస్ 10 ఎంత అవుతుందంటే 5 అవుతుంది. అప్పుడు 30,000ని మనం ఏం చేస్తామంటే 5తో డివైడ్ చేస్తే 6,000 వస్తుంది అనమాట. ఆ 6,000 ఏంటంటే బిఈపి యూనిట్స్లో వస్తుంది అనమాట. అది పై రెండు ఫార్ములలో వేస్తే మనకి ఏమొస్తుందంటే రూపాయలు వస్తుంది. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ లేదా సేఫ్టీ మార్జిన్, దీన్ని తెలుగులో రక్షణ పరిమితి లేదా రక్షణ అవధి అంటాం. రక్షణ పరిమితి లేదా రక్షణ అవధి అంటాం. దీని ఫార్ములా ఏంటంటే టోటల్ సేల్స్ మైనస్ బిఈపి సేల్స్, మొత్తం అమ్మకాలు మైనస్ బిఈపి వద్ద అమ్మకాలు, మొత్తం అమ్మకాలు మైనస్ బిఈపి వద్ద అమ్మకాలు. మొత్తం అమ్మకాలు మనకి టోటల్ ఇస్తాడు, మనం బిఈపి కనుక్కుంటాం. ఈ రెండుకి డిఫరెన్స్, ఇది డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ సేల్స్ అండ్ బిఈపి సేల్స్ ఈజ్ నోన్ యాజ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఆర్ సేఫ్టీ మార్జిన్. దాన్ని మరో విధంగా ఎలా కనుక్కోవచ్చు అంటే ప్రాఫిట్ బై పివి రేషియో. ప్రాఫిట్ బై పివి రేషియో మనం ఈ ఫార్ములా వేసినా ఒకటే ఆన్సర్ వస్తుంది. లాభము బై లాభ పరిమాణ నిష్పత్తి, లాభము బై లాభ పరిమాణ నిష్పత్తి. నెక్స్ట్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ రేషియో కావాలనుకోండి, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ బై సేల్స్ ఇంటూ 100. రక్షణ పరిమితి నిష్పత్తి కావాలంటే రక్షణ పరిమితి బై అమ్మకాలు ఇంటూ 100. లాస్ట్ ఏంటంటే రిక్వైర్డ్ సేల్స్ కనుక్కోవడానికి ఫార్ములా. రిక్వైర్డ్ సేల్స్ అంటే దాని అర్థం ఏంటంటే ₹1,00,000 సేల్ చేస్తే మనకి ప్రాఫిట్ ఎంత వస్తుంది, లేదా మనకి ₹50,000 ప్రాఫిట్ రావాలంటే మనకి సేల్స్ ఎంత ఉండాలి. అట్లా మనకి ఈ ఫార్ములా ద్వారా సేల్స్ ఈజ్ ఈక్వల్ టు రిక్వైర్డ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్ ప్లస్ ప్రాఫిట్ బై పివి రేషియో. ఈ ఫార్ములా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు కావలసిన అమ్మకాలు ఈజ్ ఈక్వల్ టు స్థిర వ్యయము ప్లస్ లాభం బై పివి నిష్పత్తి. ఈ ఫార్ములా ద్వారా మనం ఏ మూడు ఇచ్చినా సరే, ఏ మూడు అంటే సేల్స్, ఫిక్స్డ్ కాస్ట్, పివి రేషియో ఇచ్చాడు అనుకోండి ప్రాఫిట్ని కనుక్కోవచ్చు. అట్లా కాకుండా సేల్స్, పివి రేషియో, ప్రాఫిట్ ఇచ్చాడు అనుకోండి ఫిక్స్డ్ కాస్ట్ని కనుక్కోవచ్చు. సేల్స్, ఫిక్స్డ్ కాస్ట్, ప్రాఫిట్ ఇచ్చాడు అనుకోండి పివి రేషియోని కనుక్కోవచ్చు. ఈ నాలుగిట్లో మనకి ఏ మూడు ఇచ్చి నాలుగోది మిస్ చేసినా సరే దీన్ని కనుక్కోవచ్చు. ఒకవేళ లాస్ అయితే కనుక ఇక్కడ మైనస్ లాస్ అని పెట్టుకుంటాం అనమాట. సో 3 part is over. Thank you.